హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వ్లాగ్ని అయితే నేను ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, మార్నింగ్ అయితే మనకి ఏ విధంగా ఉందో చూడండి. ఇక్కడ మబ్బు అనేది మనకి ఏ విధంగా పట్టిందో చూడండి. ఇక్కడ వర్షం కూడా పడడానికి అయితే ఈ విధంగా అయితే ఉంది వాతావరణం ఈరోజు అయితే. అందుకోసం అనేసి చిన్న క్లిప్ అయితే తీద్దాము అనేసి ఈ విధంగా అయితే వీడియో అనేది షూట్ చేశాను. ఇక బయట పనులన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఇక కిచెన్లోకి అయితే వచ్చేసాను. కిచెన్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ నైట్ అయితే ఇడ్లీ పిండికి అయితే పెట్టానని చెప్పాను కదండి. ఇడ్లీ పిండి అయితే ఈ విధంగా పెట్టేసి పక్కన పెట్టేశాను. ఇంకా దీంట్లోకి అయితే మనము సాల్ట్ అనేది కలిపేసుకొని ఈ పిల్లలకైతే టిఫిన్ చేసి పెట్టేసేయాలి. ఈ విధంగా టిఫిన్ చేసిన తర్వాత ఇంకా నైట్ అయితే పాలు అనేది తెప్పించాను. పాలు తెప్పించి ఈ విధంగా అయితే తోడు పెట్టేశాను. ఇంకా మజ్జిగ చేద్దాము అనేసి ఇంకా ఈ విధంగా అయితే పాలు అనేది పెరుగు అనేది తోడు పెట్టేసుకున్నాను. ఇప్పుడు మజ్జిగ చేసుకుందాము అనేసి ఇంకా ఈ విధంగా అయితే పెరుగునైతే బయటికి అయితే తీసాను. ఇక్కడ చూడండి, నైటే అంట్లన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేశాను. ఎందుకంటే మార్నింగ్ అయితే తొందరగా పని చేసుకోవచ్చు అనేసి ఇంకా నైట్ మొత్తం కూడా పిండి అనేది వేసిన తర్వాత మొత్తం అంట్లు అనేసి మొత్తం కూడా ఈ విధంగా అయితే క్లీన్ చేసేసాను. క్లీన్ చేసిన తర్వాత ఇంకా మార్నింగ్ అయితే టీ పెట్టుకుని తాగుదాం, తర్వాత పని అయితే స్టార్ట్ చేద్దాము, టిఫిన్ అవన్నీ లంచ్ అనేసి ఇంకా నేను ఫస్ట్ అయితే టీ అనేది ఈ విధంగా పెట్టుకుంటున్నాను. చూడండి, నైట్ అయితే అంట్లన్నీ క్లీన్ చేయడం వల్ల మనకి సింక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. మనకి మార్నింగ్ అయితే ఎలాంటి హడావిడి లేకుండా కొంచెం స్లోగా అనేది పని చేసుకోవచ్చు. కొంచెం బయట పని నాకు అయ్యేసరికి ఒక 1 అవర్ దాకా పడుతుంది అని చెప్పేశాను కదండి. బయట మొత్తం కూడా చిమ్మేసుకున్న తర్వాత అంతా కూడా మనకి దాదాపు ఒక 1 అవర్ పడుతుంది. తర్వాత కిచెన్లో మళ్ళీ అదంతా క్లీన్ చేసుకొని మనం అంట్లన్నీ క్లీన్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది అనేసి ఇంకా నైటే మొత్తం కూడా నాకు కొంచెం వీలుగా ఉంటే కొంచెం వర్క్ అనేది తొందరగా అయిపోతే నైట్ అనేది అది కూడా తొందరగా క్లీన్ అయితే చేసుకుంటుంటాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా అయితే నేను క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా టీ అయితే తాగేసి పిల్లలకి టిఫిన్ అవన్నీ కూడా చేసేసిన తర్వాత చట్నీ ఇడ్లీ అయితే మొత్తం చేసిన తర్వాత ఇంకా అయితే పక్కన పెట్టేసుకొని ఇక్కడ చూడండి, అప్పుడే బాబు వాళ్ళు అయితే ఇంకా లెగిసి బయటికి అయితే వస్తున్నారు. వాళ్ళకైతే ఇంకా ఫీవర్ అనేది అస్సలు తగ్గలేదు. కొంచెం చేతుల నొప్పులు కాళ్ళ నొప్పులుగా ఉన్నాయి అనేసరికి ఇంకా స్కూల్కి అయితే ఏం పంపించట్లేదు. ఎందుకంటే మళ్ళీ స్కూల్కి వెళ్ళి వాళ్ళు కొంచెం అలసిపోయినట్లుగా ఉంటే మళ్ళీ ఫీవర్ అనేది వస్తుందేమో అనేసి ఇంకా స్కూల్కి అయితే 2 డేస్ వరకు అయితే స్కూల్కి కూడా పంపించలేదు. ఇక్కడ చూడండి, టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఇంకా పిల్లలకి టిఫిన్ అంతా కూడా చేసేసిన తర్వాత ఇక్కడ నేను ఇది మొత్తం కూడా బెడ్షీట్స్ అన్నీ మార్చుకుందాము అనేసి ఇంకా నేనైతే క్లీన్ చేసుకుందాము అనేసి ఇక్కడైతే క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ మొత్తం కూడా బెడ్షీట్స్ దీని పిల్లో కవర్స్ అన్నీ కూడా తీసేస్తున్నానండి. తీసేసిన తర్వాత అవన్నీ కూడా వాష్ చేసుకోవాలి అనేసి ఇంక మొత్తం తీసేసి వేరే వేద్దాము అనేసి ఇంకా మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాను. చూడండి, ఆ రోజు అయితే నేను ఆ బట్టలన్నీ కూడా క్లీన్ చేయలేదు. నెక్స్ట్ డే అయితే నేను బట్టలన్నీ క్లీన్ చేశాను. ఈ వ్లాగ్ వచ్చేసి 1 డే వ్లాగ్ కాదండి, 2 డేస్ తీసినటువంటి వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుందాము అనేసి ఇంకా వీడియో అనేది షేర్ చేస్తున్నాను. ఇక్కడ అన్నీ కూడా చైర్లోని ఉన్నటువంటి పిల్లో కవర్స్, అదేవిధంగా దివాన్ కాట్ మీద ఉన్నటువంటి పిల్లో కవర్స్ అన్నీ కూడా తీసేసి నైట్ అయితే పిల్లలు లైట్స్ అవన్నీ కూడా ఎక్కడ అంటే అక్కడ పెట్టేశారు. అవన్నీ కూడా ఇంకా సర్దేద్దాము అనేసి ఇంకా ఈ విధంగా అయితే అన్నీ కూడా నీట్గా సర్దేస్తున్నాను. ఇంకా సర్దేసిన తర్వాత మొత్తం ఇల్లు అనేది చిమ్మేసుకున్న తర్వాత ఇల్లు అనేది మాప్ పెట్టుకుందాము అనేసి ఈ విధంగా అయితే ఇల్లు అనేది నీట్గా అయితే సర్దేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా నీట్గా అయితే బయటకు ఇంకా బట్టలన్నీ తీసేసి బయట వేద్దాము అనేసి ఇంకా ఎక్కడక్కడ చిన్న సామాను ఉంటే అవన్నీ కూడా నీట్గా అయితే సర్దేస్తున్నాను. ఇంకా ఈ దివాన్ అనేది దులిపేద్దాము అనేసి ఒక టవల్ అయితే తీసుకొని వచ్చేసి ఆ దివాన్ అయితే మొత్తం కూడా దులిపేస్తున్నాను. చూడండి, పిల్లోస్ అన్నీ కూడా తీసేసి ఈ విధంగా పక్కకు పెట్టేసుకొని మనము ఈ దివాన్ మీద ఉన్నటువంటి దుమ్ము ఏదన్నా ఉంటే ఇక్కడ బెడ్ మీద అనేది ఈ విధంగా దులిపేస్తున్నాను. కండవతోటి అయితే టవల్ తోటి అయితే నేను ఈ విధంగా అయితే మొత్తం కూడా దులిపేస్తున్నాను. ఈ విధంగా దులిపేసిన తర్వాత బెడ్షీట్ కూడా చేంజ్ చేద్దాం అనేసి ఇంకా వేరే బెడ్షీట్ అనేది ఈ విధంగా చేంజ్ చేస్తున్నాను.
మనము ఈ విధంగా బెడ్షీట్ని అనేది బెడ్ లోపలికి ఫోల్డ్ చేసుకుంటే మనకి అది మనం కూర్చున్నప్పుడు కానీ పిల్లలు ఇలా కూర్చొని ఆడుకున్నా కానీ పడుకున్నా కానీ అది బెడ్షీట్ అనేది బయటికి రాకుండా ఉంటుంది అనేసి ఈ విధంగా బెడ్ లోపలికి అయితే మొత్తం బెడ్షీట్ని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసేసాను. ఫోల్డ్ చేసిన తర్వాత ఇంకా వేరే పిల్లో కవర్స్ అయితే వీటికైతే ఈ విధంగా వేసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా వేసేసుకొని ఎక్కడొక్కడైతే నీట్గా సర్దేసుకుంటున్నాను. కొంచెం మనకి ఇది నీట్గా ఉంటేనే మనకి ఇల్లు కూడా మనం పని కూడా చేసుకున్నా కానీ మనకి పూర్తిగా కంప్లీట్ అయినట్టుగా ఉంటుంది. అదేవిధంగా మన ఇల్లు చూడడానికి కూడా చాలా నీట్గా అయితే కనబడుతుంది కదండి. అదేవిధంగా ఈ విధంగా నేను మొత్తం కూడా ఈ విధంగా అయితే నీట్గా సర్దేసుకున్నాను. ఎక్కువ వీడియో అనేది ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే పిల్లలకి కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, అందుకోసం అనేసి వీడియో అనేది ఎక్కువగా షూట్ అయితే చేయలేదు. కొంచెం చిన్న చిన్న క్లిప్స్ అయితే షూట్ చేసినవి అయితే ఉంటే అవైతే ఇంకా షేర్ చేద్దాము అనేసి, వీడియోస్ అనేది సరిగ్గా పోస్ట్ చేయట్లేదు కదా అనేసి ఇంకా వీడియోస్ కోసం అనేసి ఈ విధంగా అయితే నేను ఈ చిన్న క్లిప్ ఈ చిన్న వీడియో అన్న షేర్ చేద్దాము అనేసి ఇంకా షేర్ చేస్తున్నాను. ఇక్కడ మొత్తం కూడా ఈ విధంగా అయితే సర్దేసుకున్నాను. ఈ విధంగా సర్దేసిన తర్వాత ఆ డే అయితే మొత్తం ఆ విధంగా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డే అయితే నేను మార్నింగ్ అయితే చూడండి ఈ విధంగా బట్టలన్నీ కూడా ఉతికేద్దాము అనేసి ఇంకా బెడ్షీట్స్ నిన్న చేంజ్ చేశాను కదండి, అవన్నీ కూడా ఈ విధంగా ఉతికేద్దాము అనేసి ఇంకా అవన్నీ ఉతికేసి ఇంక ఈ విధంగా అయితే లాస్ట్గా జాడిచ్చేటప్పుడు పిల్లలైతే వీడియో అనేది ఈ విధంగా షూట్ చేశారు. ఇంక సర్లే అది కూడా వీడియో అనేది షేర్ చేద్దాంలే అనేసి ఇంకా ఆ వీడియోని కూడా మీ అందరి కోసం అయితే ఈ విధంగా షేర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి బెడ్షీట్స్ అయితే నేను ముందైతే ఉతికేసి పక్కన పెట్టేశాను. అవైతే ఇప్పుడైతే జాడిస్తున్నాను. చూడండి, పిల్లో కవర్స్, బెడ్షీట్స్, అదేవిధంగా దుప్పట్లు ఉంటే అవి కూడా ఉతికేసి ఈ విధంగా అయితే జాడి చేస్తున్నాను. అయినా కానీ చినుకులు అయితే పడుతున్నాయి, చిన్న చిన్న చినుకులు. ఎండ అనేది అస్సలు లేదు. ఇంకా అయినా సరే కొంచెం ఇంకా తీసాం కదా, మళ్ళీ అవి ఎక్కడ పెట్టాలి, అవే ఆరుతాయిలే అనేసి ఇంకా ఈ విధంగా అయితే ఉతికేసి జాడిచ్చేస్తున్నాను. ఈ విధంగా ఉతికేసి జాడిచ్చేసిన తర్వాత ఆరేసుకొని ఇంట్లో పని అయితే పూర్తి చేసుకోవాలి. ఈ విధంగా ఈరోజైతే బట్టలు అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి. కానీ ఇంకా ఇవైతే ఇంత మట్టికైతే ఉతికాను. ఇంకా రోజువారీ వేసుకునే బట్టలు అయితే అవి ఉతకలేదు, అవి రేపు ఉతకాలి అనేసి ఇంకా పక్కన పెట్టాను. ఎందుకంటే ఎక్కువ కూడా లేవులే, ఇంకా రేపైతే మొత్తం కలిపి ఉతికేద్దాము అనేసి ఇంకా పక్కన పెట్టేసి ముందైతే ఈ బెడ్షీట్స్ అయితే ఉతికేస్తున్నాను. కొంచెం ఈ పని అయితే కంప్లీట్ అయితే మనకి పెద్ద పని అయిపోతున్నట్టుగా ఉంటుంది. బట్టలు అయితే ఫస్ట్ అయిపోతే మనకి ఎక్కువగా బట్టలు అంట్లు అయితే అయిపోతే తొందరగా పని అయిపోయినట్లుగా ఉంటుంది అనేసి ఫస్ట్ అయితే బట్టలు పిండేస్తున్నాను. ఈ విధంగా అయిపోయిన తర్వాత వంట అనేది ప్రిపేర్ చేసుకోవాలి మధ్యాహ్నం లంచ్లోకి. ఇంకా ఈ విధంగా అయితే బట్టలు జాడి చేస్తున్నాను. బట్టలు అయితే పిండేసిన తర్వాత మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపేర్ చేద్దాము అనేసి ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం లంచ్లోకి అయితే చికెన్ కర్రీ, అదేవిధంగా రసం అయితే ప్రిపేర్ చేశాను. వీడియో అనేది ఎక్కువగా ఏం షూట్ చేయలేదు, చిన్నగా అయితే షూట్ చేశాను. చిన్న క్లిప్లు అయితే మీకోసం యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ చూడండి, నేనైతే చికెన్ కర్రీ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేశాను మధ్యాహ్నం లంచ్లోకి. అదేవిధంగా మరో పక్క అయితే ఇక్కడ రసం కూడా ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను. దీంట్లోకి కొంచెం జలుబు చేసింది కదండి వాళ్ళ కోసం అనేసి ఇంకా నేనైతే వాళ్ళకి దాంట్లో మిరియాలు, అదేవిధంగా జీలకర్ర వేసి రసం అయితే ప్రిపేర్ చేశాను. ఇక చికెన్ కర్రీ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఈ విధంగా చేశాను. నిన్నటి రోజున మావేది సంవత్సరికం కాబట్టి ఇంక ఇవైతే వంటలు అయితే ప్రిపేర్ చేశాను. లేకపోతే చికెన్ అయితే వండేదాన్ని కాదు, ఎందుకంటే ఎవరికి హెల్త్ అనేది బాగలేదు కదా అనేసి ఇంకా ఈవినింగ్ టైంలో బయట అంట్లు అనేసి అన్నీ వేసుకొని ఈ విధంగా కడిగేస్తుంటే పిల్లలు అయితే ఈ విధంగా ఆడుకుంటుంటే చిన్న వీడియో అనేది ఈ విధంగా క్లిప్ అనేది వీడియో షూట్ చేశాను. ఇది ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.